ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు వాగ్దానం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం. మనము చేసే సంచారము, మనం చేసే ప్రయాణము, మనం చూసేది అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన లెక్కించుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్రాంతానికి వెళ్తున్నాము అన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగనే మనం కన్నీళ్ళు కారుస్తున్న కన్నీరు ప్రభు సన్నిధిలో మనందరము కూడా, మనమే కాదు ఇంక చాలామంది రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. రకరకాల వ్యాధుల చేత, రోగముల చేత, పరిస్థితుల చేత, అనారోగ్యం చేత కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, నా వైపు చూడట్లేడు, నన్ను ఇంకా పట్టించుకుంటాడు, నన్ను వదిలేసిండని అనుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసి 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 ఇక నేను చెయ్యనని దేవుడు సన్నిధిలో ఆ కార్యం జరిగే పరిస్థితి మూమెంట్లో కొంతమంది వదిలేస్తారు. ఇక నేను ప్రార్థన చేయను, దేవుడు నన్ను పట్టించుకుంటాడు, నన్ను వదిలేశాడు అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కన్నీళ్ళు నువ్వు బుడ్డిలో దాచబడి ఉన్నవి అంటున్నాడు దావీదు భక్తుడు. అలా అయితే మనము చేసిన ప్రార్థన, మనం కాచిన కన్నీరు వ్యర్థంగా పోదు. ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టి ఉంచుతాడు. ఎప్పటికైనా దానికి ప్రతిఫలం ఇస్తాడు. అంతకు రెట్టింపుగా, మనం అడిగే దానికంటే రెట్టింపుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన కవిలలో దాచబడి ఉంటాయి. ఆయన ఒక కవిలలో ఒక బుక్లో రాసుకొని ఉంటాడు. దేని కారణం చేత ఏడుస్తున్నారు నా దగ్గర, దేనికోసం ఏడుస్తున్నారు, అనారోగ్యం చేతనా, ఆర్థిక సమస్యల చేతనా, ఫైనాన్స్ ప్రాబ్లం ద్వారా, ఇంకా రకరకాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి. అలాగ నా కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. ప్రతిరోజు కన్నీళ్ళతోనే మునిగిపోయే పరిస్థితులు చాలామందికి ఉన్నవి. ప్రతిరోజు కూడా నా బాధ ఎవరు తీరుస్తారని ఏడుస్తారు. అయితే దేవుని యొద్దకు రండి. ప్రభువారు ఖచ్చితంగా నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో కార్యమును చేస్తూ ఉంటాడు. ప్రభువారు నీవు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చి మోకాల నుంచి కన్నీళ్ళు విడిచినట్టయితే, ఆయన బుడ్డిలో దాచబడించి నీకు ఒక ప్రతిఫలముగా కార్యమును అద్భుత రీతిగా చేస్తూ ఉంటాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. కాబట్టి మనందరం కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.